సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినా రాష్ట్రంలో అమలు కోసం మరోసారి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో చేపడుతున్న 1000 గొంతులు లక్ష డప్పుల సభ జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఏన్కూరులో సన్నాహక సమావేశం నిర్వహించారు. గతేడాది ఆగస్టు 1న ధర్మాసనం 7 న్యాయమూర్తులతో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల్లో చేపట్టవచ్చని ప్రకటించినా రాష్ట్రంలో అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మాలల్లో కొందరు స్వార్థపరులు వర్గీకరణ అడ్డుకుంటున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఆ తీర్పును అంగీకరించమని చెప్పి వాళ్ళు అంటారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఇక వర్గీకరణ జరుగుతుందని మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటిది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే అసెంబ్లీ ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలం. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఆ ప్రకటన మాదిగల్లో చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ అక్కడనే వాళ్ళ పలుకుబడిని ప్రయోగించుకుంటూ వస్తున్నారు.